నమస్తే దోస్తులు, ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను అమావాస్య రోజు నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే 10 తర్వాత చేసుకున్న పూజ కానీ పనులు కానీ ఈ వీడియోలో మీకైతే చూపించబోతున్నానండి. ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ పిల్లలకైతే నిమ్మకాయలతో దిష్టి తీసి వాళ్ళకి స్నానానికి పంపించేశాను. ఆ తర్వాత నేను గుమ్మానికి నిమ్మకాయతో దిష్టి తీసి ఇంకా నేను కూడా స్నానం చేసి రెడీ అయ్యేసి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నానండి. మా ఇంట్లో అట్లా ఎందుకు జరుగుతుంది అనేది నాకు తెలీదు. ప్రతిసారి గుమ్మడికాయ కట్టిన ప్రతిసారి ఎత్తుకెళ్ళిపోతున్నారు. గుమ్మడికాయని కింద పడిపోతే అక్కడే ఉండాలి కదా, అసలు ఎప్పుడూ ఉండదు. గుమ్మడికాయ తీసుకెళ్ళిపోతారు. లాస్ట్ మంత్ కట్టింది ఒకటి కుళ్ళిపోయింది, అదంతలా అదే కుళ్ళిపోయింది. తీసి పడేసి మళ్ళీ కొత్తది పెట్టాను. పెట్టిన తర్వాత 2 డేస్కే లేదు, ఇంకా ఎవరో తీసుకెళ్ళిపోయారు. అది అంతకు ముందు కూడా కుళ్ళిపోవడానికి ఒక 3-4 టైమ్స్ కూడా గుమ్మడికాయలు పోయినాయి. అసలు ఎందుకు పోతున్నాయి అనేది అర్థం కాలేదు. ఈసారి గుమ్మడికాయ పోయేంత వరకు, ఇంతకు ముందు గుమ్మడికాయ ఉన్నంత వరకు అందరం బాగానే ఉన్నాము. బట్ ఈసారి గుమ్మడికాయ పోయిన నెక్స్ట్ 2 డేస్ నుంచి అయితే అస్సలు ఇంట్లో హెల్త్ అనేది అస్సలు బాగాలేదు. ఇంట్లో అందరికీ కూడా ఏదో రకంగా ఏదో ఒకటి వస్తూనే ఉంది. ప్రతిదీ రివర్స్ అవ్వడము, గొడవలు, మొత్తం హెల్త్ ఇష్యూస్, ప్రతిదీ చిరాకుగా అసలు నిద్ర అనేది ఉండట్లేదు. ఇంట్లో ప్రశాంతంగా ఒక్కరోజు కూడా నిద్రపోయింది ఉండట్లేదు. అందుకని చెప్పేసి కొత్తగా ఈ పూజలు ఇవన్నీ అయితే ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పి ఈ అమావాస్య రోజు నేను అలా స్టార్ట్ చేశాను అనమాట. ఇంతకుముందు అయితే రెగ్యులర్గా ఇవన్నీ నాకు నమ్మకాలు అయితే లేవు. మా హెల్త్ ఇష్యూస్ రావడంతోనైతే మేము కొంచెం ఇలా కేర్ తీసుకుందామని చెప్పేసి అలా చేశానమాట. గుమ్మడికాయ కట్టిన తర్వాత 2 సైడ్ల నిమ్మకాయలు అయితే పెట్టినాను. నిమ్మకాయలు కూడా ఉంచట్లేదండి, నిమ్మకాయలు కూడా తీసుకెళ్ళిపోతున్నారు. కప్పులలో నిమ్మకాయలు ఉప్పు వేసి నిమ్మకాయలు పెడతారు కదా, అట్లా చేస్తాను బయట. అవి కూడా ఉంచట్లేదు, అవి కూడా తీసుకెళ్ళిపోతున్నారు. అసలు అక్కడ పడేస్తే అక్కడే ఉండాలి కానీ అసలు ఉండట్లేదు, అవి తీసుకెళ్ళిపోతున్నారు. లాస్ట్ మంత్ కొన్ని రోజులు ఏం చేశానంటే అమెజాన్లో డమ్మీ కెమెరా టైప్ అట్లా తీసుకొచ్చి పెట్టానమాట, కెమెరాస్ టైప్. అవి పెట్టడం వల్ల కెమెరా ఉందని భయంతోనే ఏంటో నిమ్మడికాయ ఇంకా అదంతా అదే కుళ్ళిపోయింది కానీ ఎవరు తీసుకెళ్ళిపోలేదు. ఇంకా అది కుళ్ళిపోయి అది పోయే మూమెంట్లో ఇంకా ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ అవ్వడంతో పైన వాళ్ళు రూమ్ కట్టడంతో మొత్తం కెమెరాస్ అన్నీ పీకేశారనమాట. మొత్తం కన్స్ట్రక్షన్స్ అవ్వడంతో ఇంకా తీసేయాల్సి వచ్చింది. ఇంకా నా పూజలు అన్నీ అయిపోగానే ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. పిల్లలు పడుకుంటారని బెడ్ క్లీన్ చేసేసి ఇంకా నెక్స్ట్ డేకి క్లీన్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా స్టవ్ అన్నీ క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. నేను క్లీన్ చేసేటప్పుడు ఇద్దరు నేను తీస్తా అని చెప్పి సాయి నాకు ఇద్దరు కొట్టుకుంటున్నారు. సాయికి అసలు తీయరాదు, అటు ఇటు ఊపుతాడని చెప్పి వద్దు అని చెప్పేసి ఇంకా లక్కీ తీసేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ డే ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఇంకా పప్పు అయితే మిక్సీ పట్టుకొని కలిపేసి పెట్టుకుంటున్నాను. నా డ్రెస్ చూసి సాయి అస్సలు ఏం బాగాలేదు మమ్మీ అని చెప్తున్నాడు అనమాట. నా దగ్గరకు వచ్చి సరేలే బాగలేకపోని ఏం చేద్దామని చెప్పేసి అంటున్నాను. ఇంకా లక్కీ కూడా ఏంది మమ్మీ అంత పొడుగ్గా ఉంది డ్రెస్సు, ఆ పాయింట్ ఏంది కుచ్చులుగా అని చెప్పి అంటున్నాడు అనమాట. వాడితో మాట్లాడుకుంటూ ఇంకా పని చేసుకుంటున్నాను నేను. అంటే నైట్ టైం కదరా ఇలాగే ఫ్రీగా ఉంటుంది, కొంచెం మరీ నైట్లా కాకుండా ఈ డ్రెస్ అయితే ఫ్రీగా ఉందని చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆ పని అయిపోగానే పిల్లల్ని అయితే పడుకోబెట్టాను. ఇంకా పడుకోబెట్టిన తర్వాత ఇంకా బట్టలు అయితే వేసేసుకున్నాను మిషన్లో. ఇంకా బట్టలు చాలా ఉండే, మిషన్ నిండా బట్టలు ఉండే, మా వారైతే అలాగే నీళ్ళు పట్టేశాడు. ఇంకా అవన్నీ కొన్ని తీసేసి సగం బట్టలు వేసి సగం నెక్స్ట్ ట్రిప్లో వేసేసాను. ఇంకా వేసిన తర్వాత గిన్నెలు ఇంకా అవన్నీ తోమేసుకొని ఇంకా నేనైతే పడుకున్నాను. ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే మన వీడియోస్ని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.